మారేడుమిల్లికి ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుంచి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు చూడండి. యాక్చువల్గా మేము 3 days బ్యాక్ హైదరాబాద్ నుంచి మారేడుమిల్లికి ప్రయాణం అయ్యాము బై కార్. మేము ఎలా వెళ్ళామంటే ఇక్కడ నుంచి అంటే హైదరాబాద్ టు ఖమ్మం వెళ్ళి, ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్ళి, భద్రాచలం నుంచి మారేడుమిల్లికి వెళ్ళాము. చాలా వీడియోస్ చూసాను నేను మారేడుమిల్లికి సంబంధించిన వీడియోస్. కానీ చాలామంది ఘాట్ రోడ్ ఉంది అక్కడ అన్న సంగతి చాలామంది చెప్పలేదు. అక్కడ చాలా లేట్ అవుతుంది. మేము యాక్చువల్గా వర్షంలో వెళ్ళాం కాబట్టి మాకైతే చాలా లేట్ అయింది. మేము మధ్యలో ఆగుకుంటూ వెళ్ళాము. 1 day అంతా మాకు జర్నీకి సరిపోయిందండి. కానీ మీరు డే టైంలో కానీ మీరు ఆ ఘాట్ అదంతా వెళ్ళే పని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాతావరణం లిటరల్లీ సూపర్ ఉంది. కేరళలో మనం ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. మాకైతే చాలా ప్లెజెంట్గా బాగా ఉన్నింది. కానీ చీకటి పడిపోవడం వల్ల నేను ఫస్ట్ డే అయితే నాకు అక్కడంతా చుట్టూ అడవిలో మనం ఘాట్లో వెళ్తున్నాం అని తెలుస్తుంది. కానీ ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది మనకేం కనిపించదు అనమాట. ఎందుకంటే లైట్స్ కూడా ఉండవు. సో ఫస్ట్ డే అంతా మాకు దీనికి అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మారేడుమిల్లికి వెళ్ళాక మన స్టే గురించి, మనం స్టే ఎక్కడ ఉండాలనుకుంటామంటే మీ బడ్జెట్ని బట్టి. మీరు తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే మీకు 1000 నుంచి కూడా రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది. కానీ మేము ఇప్పుడు గుడిసెలు లాంటివి, మనకు ట్రీ హౌస్లు, గుడిసెలు ఇట్లాంటి వాటిలో ఉండాలంటే ఇష్టం కదా. యాక్చువల్గా నేను కూడా అలాంటి వాటిలోనే ఉందాం అనుకున్నాను, తక్కువ కాస్ట్ కూడా. కాకపోతే ఏమైందంటే అందరికీ కలిపి కామన్ బాత్రూమ్ ఒకటే ఉందండి. సో అందరు యూజ్ చేసిన బాత్రూమ్ మనం యూజ్ చేయాలి. అందుకని చాలా చూసి లాస్ట్కి అక్కడ 3 star హోటల్ అని ఉంటే బర్డ్స్ నెస్ట్ అనే దాన్ని మేము బుక్ చేసాము. అది మేక్ మై ట్రిప్లో. మామూలుగా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే 5500 రూపీస్ పర్ ఆ రూము. అంటే 2 beds ఉంటాయి, అటాచ్డ్ బాత్రూము, అంత పడుతుంది. మీరు ఒకవేళ మేక్ మై ట్రిప్లో కానీ బుక్ చేస్తే వాళ్ళు GST అది ఇది అన్నీ యాడ్ చేసి 7500 ఆల్మోస్ట్ పడుతుంది మీకు పర్ డే అనమాట. సో మేము 2 daysకి తీసుకున్నాము. 14,000 to 15,000 అయిపోయింది మాకు. సో దానిలో మనకు పాజిటివ్స్ ఏంటంటే కాంప్లిమెంటరీ మనకు టిఫిన్ ఇస్తారు, కాంప్లిమెంటరీ అనమాట. అండ్ ఈవినింగ్ స్నాక్స్, టీ కూడా ఉన్నాయి. కానీ మేము స్నాక్స్ అయితే తీసుకోలేదు కానీ టీ తీసుకున్నాము. సో ఇదన్నమాట అక్కడ. ఇది మేము నెక్స్ట్ డే బయటకు వచ్చామన్నమాట. ఫుల్ వర్షం అయితే ఆగలేదు. మేము అక్కడ ఉన్న 3 days వర్షమే అనమాట. హైదరాబాద్కి వచ్చే వరకు వర్షం కొనసాగుతూనే ఉంది. అక్కడ బర్డ్స్ ఉన్నాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఇవంతా మీరు చూస్తుండండి. ఇంక దీన్ని అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. యాక్చువల్గా మీకు ఇక్కడ చూడాల్సిన ప్లేస్లో అవన్నీ నెక్స్ట్ పార్ట్లో మీకు చేస్తానన్నమాట. మేము వాటర్ ఫాల్కి వెళ్ళింది అదంతా. అండ్ ఈ వీడియో చివరిలో మీకు అక్కడ రూట్ మ్యాప్ ఒకటి పెడతాను, ఖచ్చితంగా చూడండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా. ఇది కనిపించేది రెస్టారెంట్ అండి. మీరు ఒకవేళ ఫోటోషూట్స్ అవి చేసుకోవాలంటే క్లైమేట్ అండ్ అక్కడ ఉన్న ఇది చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. యాక్చువల్ ఈ హోటల్లో పాజిటివ్ పాయింట్స్ వచ్చి ఫుడ్ అద్భుతమైన టేస్ట్ ఉందండి. ఫుడ్ అయితే మీరు ఫిదా అయిపోతారు. అండ్ బయటున్న క్లైమేట్, బయటున్న వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. దీనిలో నెగిటివ్ పాయింట్ వచ్చేందంటే మెయిన్ నెగిటివ్ పాయింట్ వైఫై లేదండి. సిగ్నల్ మీ సిమ్ కానీ ఎయిర్టెల్ కానీ అయితే ఇంకా ప్రపంచంతో మీకు సంబంధాలు తెగిపోతాయి. అండ్ ఇక్కడ మీకు జియో పనిచేస్తుంది. జియో ఒక్కటే, BSNL మేబీ పనిచేయచ్చో లేదో నాకు తెలియదు. జియో అయితే అక్కడ వర్క్ చేస్తుంది అనమాట. సో జియో సిమ్ తీసుకుని వెళ్ళండి, లేదా వైఫై ఉండే హోటల్ బుక్ చేసుకోండి, అంతే అనమాట. ఇది మెయిన్ జాగ్రత్త. మేము చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది చూసారా, వర్షం చినుకులు పడుతూ ఎంత అందంగా ఉందో. పయనం ప్రేమ వేకువై చేరునే చీకటింట్లో ప్రేమ విశ్వమంతా ఉన్న ప్రేమ ఇరుకు ఎదలో దాచగలమా. సో ఇదండి ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. అంటే ఎలా రావాలి, ఎక్కడ స్టే ఉండాలి అని అంతా. మీకేమైనా చెప్పేది ఉందా? ఇంకేమైనా మర్చిపోయినానా? ఇక్కడ బొంగులో చికెన్ అనేది ఫేమస్ అండి. మారేడుమిల్లి అంతా మీరు ఆ దారి మొత్తం మీరు అక్కడ అందరూ బ్యాంబూ చికెన్ అమ్ముతూ ఉంటారనమాట. అదొకటి. కాకపోతే నేను మిస్ అయిన బాధ కూడా లేదు. కానీ
హోటల్లో భోజనం అద్భుతంగా చెఫ్ బాగా తయారు చేశారండి. అండ్ మీకు లాస్ట్ మీకు ఒకసారి ఆ మ్యాప్ పెడతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియో కంటిన్యూ.